నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇండస్ వ్యాలీ ట్రీటీ మళ్ళీ తెర మీదకైతే వచ్చింది. ఈ ఒప్పందాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. సో దీని గురించి మళ్ళీ మనకి వివరించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పాలిటిక్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఇండస్ వ్యాలీ ట్రీటీ వాటర్, సో దీని గురించి మళ్ళీ తెర మీదకి వచ్చింది. అంటే మనం అనేక సార్లు మాట్లాడాం దీని గురించి, అయినా కూడా ఏంటంటే ప్రతిసారి దీన్ని తీసుకొచ్చి మన ముందు పెడుతూనే ఉంటారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఎగ్జాక్ట్ ఇయర్ నాకు గుర్తులేదండి. మోదీ గారు ఒకసారి పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ని అంటూ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఆయన అరగంట 45 నిమిషాలు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అరవడం మొదలుపెట్టారు. అయితే మోదీ గారు అన్నారు, అంటే మామూలుగా స్పీకర్‌ని అడ్రెస్ చేస్తూ మాట్లాడాలి కాబట్టి, స్పీకర్ సాబ్ నేను హాఫ్ అన్ అవర్ నుంచి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడింది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అరగంట పట్టింది. అందుకని అరగంట తర్వాత అరుస్తున్నారని. అలాగా ఇండస్ వాటర్ ట్రీటీ ఆపి మనం ఏడాది అయింది. వాళ్ళకి దాని ఇంపాక్ట్ తెలిసేసరికి ఏడాది తెలిసొచ్చింది. సో అండ్ ఆఫ్ కోర్స్ ఆపలేదు. మనం ఇండస్ వాటర్ ట్రీటీని అబియన్స్‌లో పెట్టాం. అంటే ఏంటంటే మనం వాళ్ళకి డేటా ఏమి షేర్ చెయ్యం. మనం గతంలో డేటా షేర్ చేసాం, ఇప్పుడు వాళ్ళకి డేటా షేర్ చేయం. అది వీళ్ళు అప్రజాస్వామికం ఎక్సెట్రా 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 అంటున్నారు. మనం దాని గురించి అసలు ఏం పట్టించుకోవట్లే. ఇప్పుడు మామూలుగా యుఎస్ ఇరాన్ డీల్ నుంచి వాకౌట్ చేసేసింది జేసీపీఓఏ. అది పర్లేదు. రష్యాను ఇంకా యుఎస్ మధ్య న్యూక్లియర్ ట్రీటీ ఉంటే దాన్ని రష్యా రద్దు చేస్తుంది, అది పర్లేదు. సో అంటే ఎవరు ఏమన్నా చేయొచ్చు, కానీ మనం మాత్రం ఇంటర్నేషనల్ లాస్కి రూల్స్కి అధీరై ఉండాలి. మనం అన్ని ఫాలో అవుతుండాలి. అవతల వైపు వాళ్ళు ఎన్నెన్నో బ్రేక్ చేయొచ్చు. సో ఇంకా అది మనం చెల్లదు అని అన్నాం. అది నడవదన్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది చాలా అప్రజాస్వామికం. ఏదైతే ఆపడం అప్రజాస్వామికం అంటున్నారో అసలు అది రావడమే అప్రజాస్వామికం. మన నుంచి వెళ్ళే నీళ్ళని 20% మనం వాడుకుని 80% వాళ్ళకి ఇవ్వడం ఏంటి? అంటే ఎవరికి ఇస్తున్నాం మనం? ఎవరైతే భారతదేశం అనేది ఉండకూడదు అంటున్నారో వాళ్ళకి. బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అని ఎవరైతే అంటున్నారో మనం వాళ్ళకి ఇస్తున్నాం. గజ్వాయ్ హిందూ చేస్తామనే వాళ్ళకి ఇస్తున్నాం. అసలు హిందువులు అనేవాళ్ళు ఉండకూడదు అనే వాళ్ళకి ఇస్తున్నాం. మనల్ని కాఫీరని చూసే వాళ్ళకి ఇస్తున్నాం. అంటే మనల్ని చంపడానికి వాళ్ళకి మనం బలం ఇస్తున్నాం. మనం వాళ్ళకి ఫుడ్ కాదు, బట్ వాటర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఎసెన్షియల్ది. అంటే మనల్ని చంపుకోవడానికి మన శత్రువుని మనం బలపరుస్తున్నట్టుంది ఇది. బట్ స్టిల్ ఓకే, మనం ఏమన్నాం, మీరు మీ టెర్రరిజాన్ని ఆపండి, టెర్రర్ దాన్ని అడ్రస్ చేయండి, మీ దేశంలో ఉన్న టెర్రరిజాన్ని ఆపండి. వాళ్ళు అదే ఆపట్లే. వాళ్ళది ఆపకుండా అసలు నిజానికి ఇది మనం చేసుకున్న తర్వాత 65 యుద్ధం జరిగింది, 71 యుద్ధం జరిగింది, కాశ్మీరీ పండిట్ల జరిగింది, 99లో కార్గిల్ వార్ జరిగింది, 2016లో ఊరి జరిగింది, 2019లో పుల్వామా జరిగింది. ఇన్ని జరిగినా సరే అసలు ఎప్పుడనే రద్దు చేసి ఉండాల్సింది. కానీ మనం వేచి చూసాం. పెహల్గామ్ అయినది ఇంకా అది ఇంకా ఏమంటారు, పినకిల్ అది. ఎందుకంటే పెహల్గామ్లో పాకిస్తాన్ నుంచి వచ్చారు. పాకిస్తాన్ నుంచి వచ్చి హిందువుల మగాళ్ళ ప్యాంట్లు లాగి వాళ్ళకి సర్కంషన్ అయిందో లేదో చూసి కల్మా చదివి ఎవరైతే చదివారో వాళ్ళని కాల్చి చంపారు. ఒక హిందూ ప్రొఫెసర్, ఐ థింక్ ఆయన ప్రొఫెసరే, ఆయన సమూహం ఆయన ఉర్దూ చదువుకోవడం ఆయన కల్మా తెలుసు, దాంతో ఆయన సర్వైవ్ అయిపోయారు. నిజానికి అంటే హిందూ కల్మా చదివి బతకాల్సి వచ్చింది అక్కడ. అండ్ ఆడవాళ్ళని మిమ్మల్ని చంప, మీరు పోయి మోదీకి చెప్పండి అన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ మర్చిపోయేలా చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు ఏంటి, ఇండస్ వాటర్ ట్రీటీ వచ్చినప్పుడల్లా అసలు ఎందుకు ఆపారని అంటే మనం ఇదంతా గుర్తు చేస్తాం ప్రపంచానికి. ఇది పాకిస్తాన్ అని. సో పాకిస్తాన్ ఏంటంటే ఇంతకాలం ఏం చేసినా సరే మనం ఇలాంటివి ఏవి టచ్ చేయకపోతూ ఉండడంతో వాళ్ళు ఏం చేశారో కుట్రలు మనకి జనాలు మర్చిపోయారు. 2611 లాంటివి అన్నీ మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఏ కుట్ర అయితే చేసినా ఆ కుట్రను మనం అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. పాకిస్తాన్కి అది నచ్చటం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ పాకిస్తాన్లో ఇంటర్నల్ టర్మాయిల్ చాలా ఉంది. బలూచిస్తాన్ సపరేట్ అయిపోతామంటాం, ఖైబర్ పఖ్తూన్వాలో గొడవలు అవుతున్నాయి, దాని తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్, పీఓజేకి ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు అక్కడున్న వాళ్ళకి మళ్ళీ నీళ్లు రాకపోయినట్టయితే దానికి ఇంకా అగ్ని కాజ్యం పోసినట్టే అవుతుంది కదా. సో దాంతో ఆల్రెడీ జనాలకు వాళ్ళ మీద కోపంగా ఉంది. ఇప్పుడు నీళ్ళు రాకపోతుండటంతో ఆ కోపం ఇంకా కట్టలు తెంచుకుంటుంది. సో ఆర్మీకి చాలా కష్టంగా ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సైడ్ నుంచి అడ్రస్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఇంటర్నేషనల్ వాటికి వెళ్ళేమో బతిమాలుతారు. ఇక్కడ ఇంటర్నేషనల్ దానికి వెళ్ళి వాళ్ళు విక్టిమ్స్ కింద, మేము చాలా చిన్న దేశం కాబట్టి, మాది పెద్ద దేశం కాబట్టి మా మీద ఇలాంటివి చేస్తున్నారు అని అంటారు. వాళ్ళ దేశాల్లో ప్రెస్ మీట్ పెట్టి చేతులు నరుకుతాం, తలలు నరుకుతాం, గజ్వాయ్ హిందూ చేస్తాం, న్యూక్లియర్ మిసైల్ మా దగ్గర ఉందని కూడా మర్చిపోకండి అని అంటారు.
వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ లో ఒక మినిస్టర్ అంటారు మేము చేతులు నరికామా అది మర్చిపోకండి పెహల్గాం ఇది ఆపరేషన్ సింధూర్ ఏం చేతులు నరికారు అబ్బాయి నువ్వు హెచ్చరిస్తున్నారు భయపెట్టేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు భయపెడితే భయపడం వాళ్ళు ఏంటంటే వాళ్ళ జనాలకి హిందీలో ఒక వర్డ్ అంటారు లాహోరీ చూరన్ అని అంటే మసిపూసి మారటికా చేయడం. పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళ ప్రజల కోసం ఇచ్చేస్తుంది. ఇంటర్నేషనల్లీ బతిమాలుతారు ఇక్కడ కూడా బతిమాలితే కనుక సి ఆ పాకిస్తాన్ లో ఆర్మీ ఎప్పటివరకు బలంగా ఉంటుంది అంటే భారతదేశం ముందు వాళ్ళు తలొగ్గలేదు అని జనాలు నమ్మినంత వరకు. ద మూమెంట్ వాళ్ళు తలొగ్గారని నమ్మితే అయిపోయింది. హిందీలో అంటారు ఖేల్ కదం దుకాన్ బంద్ ఇంకా వాళ్ళకి అది అయిపోతుంది. అందుకే వాళ్ళు ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ గెలిచామంటారు. ఆపరేషన్ సింధూర్ గెలిచింది మనమైతే అది వాళ్ళు గెలిచామని చెప్పి ఎవరిని నమ్మిస్తారు? వాళ్ళ సెలబ్రిటీస్ క్రికెటర్స్ సినిమా వాళ్ళు. ఆ షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ జెండా పట్టుకుని తిరిగాడు మొత్తం. వాళ్ళ బ్రదర్ అతను షోయబ్ అఖ్తర్ ఇతను షాహిద్ అఫ్రిది ఇతను నమ్మించాడు జనాలను. అయినా కూడా అంటే ఇది ఆ సందర్భమో నాకు తెలియదు కానీ అలాంటి అంటే ఒక వ్యక్తి చనిపోతే అలాంటి వాళ్ళు వచ్చి అక్కడ ఉండడం అనేది మనకి ఇక్కడ అయితే అసలు కుదరని పని. కానీ అక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ కల్చర్ ఏంటంటారు? అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఏంటంటారు? అందుకే నేను అంటుంది పాకిస్తాన్ లో సెలబ్రిటీస్ వేరు, గవర్నమెంట్ వేరు, టెర్రరిస్టులు వేరు, ఆర్మీ వేరు అని వేరు అని ఏమీ లేదు. అంతా ఒక వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఒక నెక్సెస్. ఆర్మీ ఏం చేస్తే వీళ్ళందరూ చేస్తారు. ఆర్మీకి ఇప్పుడు చూడండి ఆర్మీ గెలిచిందని చెప్పింది. సో షోయబ్ అఖ్తర్ చెప్పాడు ఆర్మీ యుద్ధం చేయాలంటుంది, ఐ మీన్ అటాక్లు చేయాలంటుంది, టెర్రరిస్టులు వస్తారు. ఆర్మీ ఏదైనా నరేటివ్ నడపాలంటుంది, పాకిస్తాన్ ఈ సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ నడుపుతారు. అఫ్ కోర్స్ వాళ్ళకి బోనస్గా ఇక్కడ బాలీవుడ్ కూడా ఉంది, అది వేరే సంగతి. ఇప్పుడు మీరు చూడండి ఇండస్ వాటర్ ట్రీటీ వాళ్ళు అక్కడ ఒక సభ పెట్టారు, కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ లో వాళ్ళు సినిమా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు పాకిస్తాన్ నుంచి. వాళ్ళు కూడా నీతులు సూక్తులు చెప్తున్నారు. మీరా చెప్పేది? మీకు ఏమన్నా మోరల్ రైట్ అనేది ఒక్కటి ఉందా? తగుదనమ్మా అంటే దీంట్లో చైనా ఇన్వాల్వ్ అయింది. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తుంది కదా మరి. ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్టే. కానీ దీంట్లో ఏంటంటే చైనీస్ ఎంబసీ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, అంబాసిడర్ రాలే. చైనా మౌత్ పీస్ ఒక కామెంటేటర్ ఉంటాడు, అంటే చైనాది ఏదైతే వ్యూ పాయింట్ ఉందో అది ప్రపంచానికి చెప్పడానికి. అతను అంటాడు పాకిస్తాన్కి కనుక ఇండియా వాటర్ ఇవ్వకపోతే మేము కూడా నీళ్ళు ఆపుతామని. అరే నువ్వు ఆల్రెడీ నీళ్ళు ఆపుతున్నావుగా బ్రహ్మపుత్రలో డ్యాములు కట్టి, నువ్వు కొత్తగా ఆపేందుకు ఏముంది? నువ్వు కొత్తగా ఆపడానికి ఏముంది? నువ్వు చేస్తుంది ఇక్కడ, మేము ఇక్కడ చేస్తున్నాం. అంటే నువ్వు చేస్తారంటే ఏం చేస్తారు అంగా? ఇంకా మేమేంటి? మేము విక్టిమ్స్ నీ దానివల్ల. నువ్వు చేసే అట్రాసిటీస్ వల్ల మేము విక్టిమ్స్ అయ్యాం చాలాసార్లు. మా సైనికులను కోల్పోవాల్సి వచ్చింది మేము. మా నేతల తప్పు వల్ల 62లో మేము ఆ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. అయినా కానీ మేము నీకంటూ ఏమీ నష్టం చేయలేదు, కానీ పాకిస్తాన్ వల్ల మేము నష్టపోతూనే వస్తున్నాం. సో మేము పాకిస్తాన్ చేసిందని నువ్వు సమర్థిస్తే అఫ్కోర్స్ ఎవరు చేసినా మనం ఏమి వినే పరిస్థితులు అయితే లేము. సో వాళ్ళ ప్రాబ్లం కూడా అదే ఏంటంటే ఎవరు చెప్పినా మనం వినటం లేదని. అందుకే వాళ్ళన్నీ కూడా ఫేక్ నెరేటివ్లు నడుపుతున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అంటే అమిత్ షా గారితో ఒక ఫేమస్ లైన్ ఉంటుంది, ఆ క్రొనాలజీ సమజీ అని. ఇండస్ వాటర్ ట్రీటీ వచ్చే ముందర అసలు దీనికి కారణం ఏంటి? పెహల్గాం తర్వాత ఏం జరిగింది? ఆపరేషన్ సింధూర్లో ఎన్ని రఫేల్స్ కూలని రాహుల్ గాంధీ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. మనం చెప్పాము ఒక్కటి కూలేదంటే నాకు రఫాల్ నెంబర్ చెప్పాలి, నాకు అన్నీ తెలియాలని అన్నారు. అఫ్కోర్స్ అది సీక్రెట్ కాబట్టి ఎవరు చెప్పరు. అది కానీ మొన్న ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది? 36 రఫాల్స్కి రిఫర్బిష్మెంట్ అంటే దాన్ని రిపేర్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి, అప్డేట్ చేయాలి, దీనికి కావాల్సిన టెండర్లు పిలిచింది. ఆ టెండర్లతో రకంగా ఏమైంది? మనం ఏదైతే ఒక్క రఫేల్ కూలలేదన్నామో అది మనమే మళ్ళీ అక్నాలెడ్జ్ చేసాం. అది అంటే రాహుల్ గాంధీ ఏదైతే ఫేక్ నెరేటివ్ రన్ చేస్తున్నారో అది అబద్ధమని మన ఎయిర్ ఫోర్స్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఏమంటున్నారు? దాని తర్వాత ట్రాక్ టు డిప్లొమసీ మొదలు పెట్టారని, అంటే పాకిస్తాన్తో చర్చలు మొదలు పెట్టామని. పాకిస్తాన్ ఏంటి, పాకిస్తాన్ అవకాశం ఏంటి? మనకి పాకిస్తాన్తో అవసరం ఏముంది చర్చలు నడపడానికి? కానీ దీన్ని అంతా నడిపారు. దీంట్లో రామ్ మాధవ్ గారిని కూడా ఇంక్లూడ్ చేశారు. రామ్ మాధవ్ గారు ఫార్మర్ ఆర్మీ చీఫ్లు కొంతమంది వీళ్ళు అంతా ఎక్సెట్రా ఉన్నారని రామ్ మాధవ్ గారే ఖండించారు. అసలు నేను ఎటువంటి ట్రాక్ టు డిప్లొమసీలోకి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, అది ఒక కాన్ఫరెన్స్కి సంబంధించిన మీటింగ్లో భాగంగా వెళ్లాల్సి వచ్చిందని. తర్వాత ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు ఆయన చెప్పారు ఎటువంటి ట్రాక్ టు డిప్లొమసీలు అవ్వట్లేదు, పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు అవ్వట్లేదు, అయ్యే వాటితో మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ స్టాండ్ ఏంటంటే టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో సైడ్ వేస్, ఐ మీన్ ఒకే దాని మీద వెళ్ళావు, సో మేము ఎప్పటికీ దాని మీదే ఉన్నామని చెప్పారు. అంటే ఒక్కొక్కటి బస్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఫేక్ది. దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ పెడితే ఇక్కడ మన మొత్తం 119 మంది, ఐ థింక్ 119, 117 మన వైపు నుంచి 60 మంది ఎంతమందో లెటర్ రాశారు మన గవర్నమెంట్కి, పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా. ఏమని? మీరు ఇండస్ వాటర్ ట్రీటీని మొదలు పెట్టాలని. అంటే వాళ్ళకి
పెహల్గాంలో దాడి జరిగినప్పుడు వాళ్ళకి బాధ అనిపించలే, హిందువులు పోయినప్పుడు వాళ్ళకి బాధ అనిపించలే, ఇంతకుముందు జరిగిన అటాక్స్ కి వాళ్ళకి బాధ. అండ్ ఇంతకు ముందు జరిగిన అటాక్స్ అన్నారు కాబట్టి ఈ రాసిన ప్రబుద్ధుల్లో ఒక అతని పేరు జాన్ దయాల్, ఫక్త్ కమ్యూనిస్ట్ అతను మన దేశంలో. అజ్మల్ కసాబ్ ఇంతకు ముందు దాడి అన్నారు కాబట్టి చెప్తున్నా, 26/11 జరిగినప్పుడు అతన్ని సమర్థించాడు, యాసిన్ మాలిక్ని సమర్థించాడు, జమ్మూ కాశ్మీర్లో చేసిన అతను, ఉమర్ ఖాలిద్ని సమర్థిస్తాడు, షర్జీల్ ఇమామ్ని సమర్థిస్తాడు. అసలు ఏంటి వీళ్ళ అజెండా ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్కి నీళ్లు వదలాలి అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుతున్నాం అంటే, మరి ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగాల్సిన, ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాళ్ళు అసలు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరి వాళ్ళు కోల్పోయిన ప్రాణాలకి మరి ఈ ఖరీదు అనేది ఇదా, ఈ రూపంగా మనం చెల్లించుకుంటున్నామా ఏంటి అసలు అది? ఇప్పుడు మీరు అమాయకుల ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ అమాయకులు ఎవరైతే పెహల్గాంలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళని ఎవరు వెళ్ళి కలిశారండి? మోదీ గారు, ఐ మీన్ బీజేపీ తప్ప ఎవరు వెళ్ళి కలిశారు? నైతిక బాధ్యత కాంగ్రెస్కి లేదా? విపక్షం పార్టీ అన్నప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళి ఎవరిని కలిశారు? ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత మనకి వాళ్ళకి మధ్య షెల్లింగ్ అవుతూ ఉంటే బార్డర్లో ఎవరైతే పోయారో వాళ్ళని వెళ్ళి కలిశారు, కాశ్మీరీ ముస్లిమ్స్ని. అక్కడ కూడా ఆయన ఓటు బ్యాంక్ పాలిటిక్స్, ఆయన అపీస్మెంట్, ఆయనకి ఎవరి మీద ప్రేమ ఉంది, ఎవరి మీద ద్వేషం ఉందో మళ్ళీ ఆయన కూడా అక్కడే చూపించుకున్నారు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఎలిజియన్స్, వీళ్ళ లాయల్టీ, వీళ్ళ ప్రేమ, వీళ్ళ కరుణ, వీళ్ళ దయ, వీళ్ళది ఎంతసేపు పాకిస్తాన్ మీదే ఉంటుంది. వీళ్ళకి హిందువులు అంటే ద్వేషం, భారతదేశం అంటే అసహ్యం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అండ్ దీంట్లో జాన్ దయాల్ కాకుండా ఫరూక్ అబ్దుల్లా ఉన్నాడు, నేషనల్ కాన్ఫరెన్స్ తెలిసిందే, కాశ్మీరీ పండిట్లది చేసిన దాంట్లో అతని పాత్ర. మెహబూబా ముఫ్తీ ఉంది, తర్వాత లోకల్గా ఉన్న కొంతమంది ఐ మీన్ ఫరూక్ అబ్దుల్లా పార్టీ వాళ్ళను, మెహబూబా ముఫ్తీ పార్టీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా బీహార్లోని ఆర్జేడీ ఎంపీ ఒక అతను ఉన్నాడు, మనోజ్ ఝా. ఇతని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే, మనం ఇప్పుడు సీజేపీ ప్రొటెస్ట్ మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఈ సీజేపీ ప్రొటెస్ట్ వాళ్ళు ఢిల్లీలో ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు. చాలామందికి ఒక అనుమానం వచ్చింది, వీళ్ళకి ప్రెస్ క్లబ్లో టైం ఎలా దొరికింది, స్పేస్ ఎలా దొరికిందని. వాళ్ళకి ఎవరైనా ఎంపీలు కనుక లెటర్ రాస్తే వాళ్ళకి స్పేస్ వస్తుంది. ఆ లెటర్ రాసిన ఎంపీ మనోజ్ ఝానే. సో అంటే ఎంత గొప్ప గొప్ప ఉద్దండులు లెటర్లు రాస్తున్నారో చూడండి. మనోజ్ ఝా రాశాడు. దాని తర్వాత ఫార్మర్ రా చీఫ్ ఏఎస్ దౌలత్, అతను కూడా ఇది మీరు ఇండియా సౌదీ ట్రీటీని స్టార్ట్ చేయాలన్న, అంటే మళ్ళీ ఇండియా సౌదీ ట్రీటీని మీరు ఫార్ములైజ్ చేయండి అని చెప్పి రాశారు. ఒక రా చీఫ్కి పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే ఆయన రా చీఫ్గా ఉండి ఆయన ఏం చేశారు? అండ్ ఇంకొకటి, ఈయన ఏం చేశారని మనకి సందేహం అక్కర్లే. ఈయన ఎంత గొప్ప రా చీఫ్ అంటే, ఈయనది రాది టెన్యూర్ అయిపోయిన తర్వాత ఈయన ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం రాసిన దాంట్లో ఈయన కో ఆథర్, ఇంకొక ఆథర్ ఎవరు అంటే ఫార్మర్ ఐఎస్ఐ చీఫ్. ఒక ఫార్మర్ ఐఎస్ఐ చీఫ్, ఒక ఫార్మర్ రా చీఫ్ కలిసి పుస్తకం రాశారు. ఏదో యష్ రాజ్ సినిమా స్పై యూనివర్స్, పఠాన్ దీని ఏక్తా టైగర్లా లేవండి ఇవి. వీళ్ళిద్దరూ కలిపి బుక్ రాయడం ఏంటంటే, దీన్ని బట్టి ఆయన రా టెన్యూర్గా ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అంటే ఎలాంటి వాళ్ళు రాశారో చూడండి. సో అందరూ దీంట్లో ఏం ఫోకస్ చేస్తున్నారంటే, కేవలం ఇండస్ వాటర్ ట్రీటీది మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు ఒక అడుగు ముందరికేసి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వీళ్ళు ఎలాంటి దానికి ఆ లెటర్లో పెట్టారంటే, భారత్ భూభాగాన్ని కట్ చేయాలని వీళ్ళు పెట్టారు. ఎలా పెట్టారు అంటే, మనకి 2003-4 నుంచి 7 వరకు భారత్కి పాకిస్తాన్కి మధ్య కొన్ని చర్చలు జరిగాయి. ఫార్మల్ డైలాగ్ ఏదో అంటారు దాన్ని. దాంట్లో భాగంగా అప్పుడు మనకి ప్రధానమంత్రి 2004 to 7 నడిచింది. అప్పుడు మన ప్రధానమంత్రి తెలిసిందే, విజనరీ మన్మోహన్ సింగ్, వాళ్ళ సైడ్ పర్వేజ్ ముషారఫ్. ఆ డిప్లొమసీ టాక్స్లో ఏముంది అంటే, మన దగ్గర ఉన్నది అంటే పీఓజేకే ఏదైతే ఉందో మనం దాన్ని గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు మనం ఎల్ఓసీ ఎందుకంటే మనదైన భూభాగం అక్కడ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఆ డిప్లొమసీ, 3 ఏళ్ల డిప్లొమసీలో ఏముందంటే, ఆ కశ్మీర్ పాకిస్తాన్ అంతర్భాగం అని మీరు గుర్తించండి, ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ని మీరు నార్మలైజ్ చేసేయండి అని అన్నారు. అంటే మనం అది కోల్పోవాలి. మన దగ్గర ఏదైతే కశ్మీర్ ఉందో దానికి అటానమస్ స్టేటస్ ఇచ్చేయాలి. అంటే అక్కడ వాళ్ళే పాలించుకుంటారు, అక్కడంతా వదిలేయాలి. కానీ అక్కడున్న కాశ్మీర్లో పాకిస్తాన్ పాత్ర ఏంటనేది కూడా చూడాలి. దాని తర్వాత శ్రీనగర్ నుంచో ఎక్కడి నుంచో పాకిస్తాన్ ఉన్న ముజఫరాబాద్ వరకు బస్ రూట్ సంథింగ్ రూట్లు మొదలు పెట్టాలి. దాని తర్వాత ట్రేడ్ డీల్స్ జరగాలి 2 దేశాల మధ్య, నార్మలైజేషన్ అవ్వాలి. ఇవన్నీ అప్పటి దాంట్లో ఉంటే అవన్నీ వీళ్ళు ఇప్పుడు అమలు చేయాలని అంటున్నారు. ఇప్పుడు అప్పుడు ఆగిపోయింది. బాగా బ్యాక్లాష్ రావడంతో మన సైడ్ ఆపేశారు. దాని తర్వాత అక్కడ ముషారఫ్ని దించే ప్రక్రియ ఏదో పాకిస్తాన్ అల్లర్లు జరగడంతో అది ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయిందని 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ జరపాలని వీళ్ళు అంటున్నారు ఇక్కడ.
అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? అంటే తను మళ్ళీ మన ఏమన్నా భూభాగం కోల్పోవడం కదండి. మనం ఏమంటాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ కూడా మన కాశ్మీర్లో భాగం అని. అవును. అది పక్కన పెట్టండి, మనం ఏమైతే మన కాశ్మీర్ అంటామో దాన్ని కూడా అవి వీళ్ళు వదిలేయాలని ఇచ్చేయాలి. అంటున్నారు. హ్మ్. అంటే వీళ్ళు ఎక్కడుండి ఎవరి కోసం వీళ్ళు పోరాడుతున్నారు అసలు? అంటే ఆ పోరాడడానికి గల కారణం ఏంటంటారు? అంటే మనము ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని ఉన్నా గూడా మన దేశం కోసం మనం పోరాడాలని అనుకుంటే, మనకి దేశం కోసం అవసరమైతే ప్రాణాలు గూడా మన ఇవ్వాలని దేశం అనుకుంటాం. కోసం మనం పోరాడాలి అని చెప్పి భారతీయులు అనుకుంటారు. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు భారతీయులు అవ్వలేరు కదా. అట్లా ఎట్లా ఉంటది? ఇప్పుడు నేను నా దేశం గురించి ఏదన్నా ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ఇంత ఏదైనా మాట్లాడినా మేము అక్కడే గొడవకి దిగుతాం. ఊకోం. అది అసలు కాని పని. అట్లాంటిది మన భూభాగం ఎందుకు వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు? ఎందుకంటే మీరు భారతీయులు కాబట్టి, మీరు భారతదేశం ఇదంతా కూడా భారతదేశ అంతర్భాగం అనుకుంటున్నారు కాబట్టి, వీళ్ళెవ్వరు రాసిన వాళ్ళు, సమర్థించే వాళ్ళు అలా అనుకోరు. వీళ్ళు అలా అనుకునే రకాలు కాదు. అలా అనుకునే వాళ్ళు కాదు కాబట్టే పెహల్గాం జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగారు. హ్మ్. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత ఆపాలి అన్నారు. హ్మ్. ఆపిన తర్వాత ఎందుకు ఆపారు? ఎన్ని రఫాల్స్ పోయాయి, ఎక్సెట్రా అన్ని అంటున్నారు. వీళ్ళందరూ అనేది ఏంటి? మోదీ గారు ట్రంప్కి సరెండర్ అయ్యారని. మోదీ గారు చెప్పారు, నేను ఏమీ అలా ఎవ్వరు ఇన్వాల్వ్ లేదని. వీళ్ళు ఏమంటారు? ట్రంప్ ఫోన్ చేయగానే మోదీ గారు ఆపారని. మోదీ గారు కాదనే అన్నారు. హ్మ్. ఇప్పుడు నిజంగా ట్రంప్కి సరెండర్ ఎవరయ్యారు? ఇక్కడ మన భాగ్యనగరంలో ట్రంప్ రోడ్డు పేరు పెట్టింది ఎవరండి? బీజేపీ వాళ్ళ? కాంగ్రెస్. ఎవరు పెట్టారు? ట్రంప్ ఓకే. రోడ్డు పేరు ఏమనంటే యుఎస్ 250 ఇయర్ యుఎస్కి భారత్కి మధ్య ఉన్నది గుర్తించాలి అది ఇది. అరే యుఎస్ కాకుండా ఇంకా చాలా దేశాలు భారతదేశంతో సత్సంబంధాలు ఉన్నాయి. జపాన్కు ఉంది, ఇజ్రాయెల్ది పెడదామా పోనీ? ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ కంటే ముందే మనకి ఆలయ్. హ్మ్. హ్మ్. మనం ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయనప్పుడే ఇజ్రాయెల్ మనకి చాలా సాయం చేసింది. నిజానికి పెడదాం, తెలవీవ్ రోడ్ అని ఏదో ఒకటి పెడదామా? ఒప్పుకుంటారా వీళ్ళు? ఇప్పుడు యుఎస్ది వీళ్ళు కాంట్రిబ్యూషన్ గుర్తించి చేశారు అని అంటే ఇజ్రాయెల్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. మరి పెడదామా మనం అట్లా తెలవీవ్ని? అనేక దేశాలతోనే ఉన్నాయి మరి వాళ్ళు. ఉన్నాయి అంటే మనం అలా పెట్టుకుంటూ పోతే ఇంకా మనవేముంటాయి? మనదేముంటది? అంటే వీళ్ళకి బేసికల్ అలవాటే కదా. అక్బర్ రోడ్, బాబర్ రోడ్, లోధి రోడ్, బక్తియార్పూర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వీళ్ళకి పేర్లతో ఉన్న ఫ్యాసినేషన్ వీళ్ళకి పోదది. అంటే కొలోనియల్ మైండ్ సెట్ ఉంటుంది చూసారా. మనకి ఏదైతే 1000 ఏళ్ళది మనల్ని ఆక్యుపై చేసుకుని ఎవరైతే ఉన్నారో దాని నుంచి వీళ్ళు బయటికి రాలేదు. వీళ్ళు ఇంకా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోనే వీళ్ళు బతుకుతూ ఉన్నారు. హ్మ్. హ్మ్. ఒక పక్కన మోదీ గారు సరెండర్ అయ్యారని అన్న టైంలో ఎవరన్నా ట్రంప్ రోడ్ అని పేరు పెడతారా? ఎవరు సరెండర్ అయినట్టప్పుడు? అండ్ ఇప్పుడు నెంబర్ 1, నెంబర్ 2 వీళ్ళు అంటే ప్రతి ఒక్కటి మనం బస్ట్ చేసుకుంటూ వచ్చాం. మనం రామ్ మాధవ్ గారే చెప్పారు అసలు అలాంటిది ఏమీ జరగలేదు ఎక్సెట్రా అంటే ఫస్ట్ రఫేల్ది ఎయిర్ ఫోర్స్ చేసింది, అది అయిపోయింది. ట్రంప్ది అంటే మోదీ గారే పార్లమెంట్లో చెప్పారు, జయశంకర్ గారు చెప్పారు, అది అయిపోయింది. ట్రాక్ 2 అంటే రామ్ మాధవ్ గారు చెప్పారు, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు చెప్పారు. రామ్ మాధవ్ గారు ఎందుకంటే ఆయన ఉన్నారని చెప్పి మీడియాలో వచ్చింది, హ్మ్. హ్మ్. అందుకని రామ్ మాధవ్ గారు రియాక్ట్ అయ్యారు, అది అయిపోయింది. ఇండస్ వాటర్ ట్రీటీది ఇప్పుడు వీళ్ళది రాశారు. ఇదంతా అవుతూ ఉంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ కొత్తదానికి తెరదీశారు. అన్నీ అయిపోయితే ఇప్పుడు ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు ఎంతమంది అమరులు అయ్యారో ఆపరేషన్ సింధూర్లో చెప్పలేదని. ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు 5 ఐ థింక్ 5 అనుకుంటా ఆర్ 6 అమరులు అయ్యారని చెప్పారు. ఆర్మీ సైడ్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ గారు కూడా మాట్లాడారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమన్ప్రీత్ సింగ్ గారు వెళ్ళి కలిశారు ఒకళ్ళని. అన్నీ ఉన్నాయి, మనకు వార్ మెమోరియల్లో ఉంది, వాళ్ళకి మెడల్స్ కూడా ప్రకటించారు. ఎక్కడ అబద్ధం చెప్పారు? సెకండ్ అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే పార్లమెంట్లో కొన్ని బిల్స్ రాబోతున్నాయి, మనం దీని గురించి కూడా చర్చించుకున్నాం. హ్మ్. హ్మ్. ఏ డీలిమిటేషన్, అవును. ఉమెన్ రిజర్వేషన్, ఇవి ఎక్సెట్రా. వీళ్ళకి ఎప్పుడు అలవాటే పార్లమెంట్లో ఏదొచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక కొత్తది తీసుకొస్తారు. ఒకసారి అదాని అన్నారు, ఒకసారి మణిపూర్ అన్నారు, ఒకసారి పెగసస్ అన్నారు, ఎక్సెట్రా ఏవో ఒకటి తెస్తూనే ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఇది అలాగా తెచ్చారు అంటే లేనిది తెస్తారు. మనం చూసుకుంటే లాస్ట్ టైం పార్లమెంట్ సెషన్లో రాహుల్ గాంధీ ఒక బుక్ ఊపుతూ ఇది నరవణే గారు రాసింది ఎక్సెట్రా అని అన్నారు. నరవణే గారు ఆ బుక్ నాది కాదను, అసలు అదంతా లేదని అనేసరికి మాట మార్చేశారు. హ్మ్. ఇక్కడ తప్పు ఓ రకంగా ప్రభుత్వం ఏంటంటే అది రాహుల్ గాంధీ తప్పు చేశారు అని తెలిసినప్పుడు ఆయన మీద చర్యలు ఉండాలంటివి చెయ్యరు. 10 ఏళ్ళ నుంచి ఆయన అబద్ధాలు చెప్తూనే ఉన్నారు, వీళ్ళు అది సరి చేసుకుంటూనే ఉన్నారు. వీళ్ళ పని అభివృద్ధి చేయడమా, అబద్ధాలు చెప్తే అబద్ధాలు కాదని చెప్పి ఖండించుకుంటూ కూర్చోడమా? హ్మ్. హ్మ్. సరి చేయాలి కదా. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే
రాహుల్ గాంధీ గారిని ఎన్ని అబద్ధాలు చేసినా వీళ్ళు భరించడానికి ఒక్కటే ఒక కారణం ఏంటంటే బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ. నిజానికి మోదీ గారు కూడా సాధించలేని రాహుల్ గాంధీ సాధించగలరు. టు బి ఆనెస్ట్ కాంగ్రెస్ రావడానికన్నా ఎక్కువ బీజేపీ రావడానికి ట్రై చేస్తారు. 100%. వెస్ట్ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ రోజు పోలింగ్ రోజు వీడియో బయట పెట్టింది ఎవరు? ఈ రోజు మీరు మమతా బెనర్జీ గారికి ఇలా లేకుండా ఉండుంటే బీజేపీ ఈ పరిస్థితికి వచ్చుండేది కాదని పోలింగ్ రోజు రాహుల్ గాంధీ వీడియో పెట్టారు. ఎవరైనా పెడతారు అలాగే? సో రాహుల్ గాంధీ వెళ్ళి ప్రచారం చేసే బీహార్లో టు బి ఆనెస్ట్ నిజానికి తేజస్వి యాదవ్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. బీజేపీకి చాలా కష్టం అనుకున్నారు. ఎందుకు? అన్ని లోకల్ అంశాలు ఎత్తుతూ వెళ్ళారు తేజస్వి యాదవ్. రాహుల్ గాంధీ వచ్చి ఎస్ఐఆర్ అని చెప్పి ఎస్ఐఆర్ని పట్టుకుని ఊళ్ళ తిరిగారు. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడైతే వెళ్ళి ప్రచారం చేశారో అక్కడక్కడల్లో బీజేపీ గెలుస్తూ వెళ్ళింది. సో ఐ బిలీవ్ మేబీ రాహుల్ గాంధీని కనుక తప్పిస్తే బీజేపీకి ఒక స్టార్ క్యాంపెయినర్ తగ్గిపోతారు కాబట్టే వీళ్ళు రాహుల్ గాంధీని తప్పించట్లేదని నేను అనుకుంటున్నాను. ఇంకా అంతకు మించి ఇంకొక వేరే రీజన్ ఏం కనిపించట్లేదు నాకు. వేరే వాళ్ళు ఎవరన్నా తప్పులు చేస్తే వీళ్ళు శిక్షలు వేస్తారు, అంటే కేసు అంటారు, అదంటారు, ఇది. కేజ్రీవాల్ తప్పు చేస్తే కోర్టులో వెళ్ళి డెఫమేషన్లు వేస్తారు. రాహుల్ గాంధీకి ఎందుకు ఏరు వీళ్ళు? అంటే మేబీ అంటే రాహుల్ గాంధీ మాట్లాడేవి కూడా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. సో స్టార్ క్యాంపెయినర్ ఎన్నికలప్పుడు ఏమైనా ప్రాబ్లంలో పడితే బీజేపీకి కష్టం కదా. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాంపెయినింగ్ మోదీ గారు కూడా రాహుల్ గాంధీకి ఆయన ఈక్వల్ కాదు. రాహుల్ గాంధీ అంటే సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ టు మేక్ బీజేపీ విన్ మోర్ దాన్ మోదీ గారు. ఆయన పేరుగా ఆయన పిఎం క్యాండిడేట్ స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు, కానీ డీప్ డౌన్ తెలుసు. డీప్ డౌన్ అంటే మోడీ గారు గెలవాలి, బీజేపీ గెలవాలి అని చెప్పేసి అనుకుంటున్నారా? వ్యూహాత్మక అనుభవాలేమి, వ్యూహాత్మక తప్పిదం, అహంకారం, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కొంతమందికి. ఎవరు చెప్పినా వినరు. సో తప్పులు జరుగుతాయి, తప్పుల్ని వేరే వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. సో అది ఎవరు అనేది ఇంకా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఎవ్రీ టైం వీళ్ళు దేశం ఫర్గా ఉండరు. ఇప్పుడు మీరు రాజ్నాథ్ సింగ్ గారిది ఇలా ఏమీ లేనిది వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీరు ఫోర్సెస్ని అవమానిస్తున్నారు. అండ్ ఈ ఫోర్సెస్ని అవమానించడం మళ్ళీ కాంగ్రెస్కి కొత్త ఏం కాదు. సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ప్రూఫ్ ఏదన్నారు, బాలాకోట్ జరిగితేనేమో ఫేక్ అని అన్నారు. దాని తర్వాత ఒక పక్కన గాల్వాన్లో మన సోల్జర్స్ ఏమో వెళ్ళి మంచులో కూర్చుని ఉంటే రాహుల్ గాంధీ వెళ్ళి చైనా వత్తాసు పాడుతూ హమారే జవాన్కు పీట్ రహే అని నవ్వారు. ఎవరన్నా మన జవాన్ని నిజంగా కొడితే ఒక భారతీయుడికి నవ్వు వస్తుందా? నవ్వు ఎవరికి వస్తుంది? నవ్వు ఎవరికి వస్తుంది? భారతీయుడికి నిజంగా గాల్వాన్ అయినప్పుడు మనందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చి కోపం వచ్చిందా? నవ్వు వచ్చిందా? నవ్వు ఎవరికి వస్తుంది? మన శత్రువులకే వస్తుంది, భారతదేశ శత్రువుకే వస్తుంది. మరి రాహుల్ గాంధీ ఎటువైపు ఉన్నారో ఇంకా వాళ్ళే నిర్ణయించుకోవాలి. దాని తర్వాత ఇంకా ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు, పెహల్గామ్ అయినప్పుడు వీళ్ళే రాహుల్ గాంధీ వెళ్ళి ఎవరిని కలిశారు? ఫస్ట్ కాశ్మీర్లో అయిన ముస్లిమ్స్ కలిశారు. విక్టిమ్స్ ఎవరు? హిందూస్ కదా. ఆ హిందూస్ని ఎక్కడ కలిశారు? మళ్ళీ దీని గురించి మాట్లాడితే ప్రియాంక గాంధీ వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి గాజాలో ముస్లిమ్స్, ప్యాలెస్తీన్లో ముస్లిమ్స్, కాశ్మీర్లో ముస్లిమ్స్, కానీ పెహల్గామ్లో అయింది భారతీయ. బీజేపీ వాళ్ళు హిందూ అని అంటే కాదంట. పెహల్గామ్లో అయింది హిందువులకు కాదంట, కేవలం భారతీయ అంట. ఎలా? ప్రాణాలు కోల్పోయింది అందరూ హిందువులే కదా. వాళ్ళన్ని ప్యాంట్ తిప్పి మరి ఆడవాళ్ళ ముందు తీసి చూపించారు కదా. దాని తర్వాత అందరికి పసుపు కుంకుమలు పోయాయి కదా. అందుకే కదా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది, అందుకు కదా. ఎందుకు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? అది చెప్పడానికి ప్రాబ్లం ఏంటి వీళ్ళకి? ప్యాలెస్తీన్ది ఏమో వీళ్ళు ఫ్లాగ్ వేసుకుంటారు, వీళ్ళు బ్యాగ్ వేసుకుని తిరుగుతారు. కాశ్మీరీ పండిట్ల గురించి వీళ్ళకి నోరు బెదపరు కనీసం. సోనియా గాంధీ ఏమో గాజా గురించి ఆర్టికల్స్ రాస్తారు, బంగ్లాదేశీ హిందువుల దాని గురించి మాత్రం వీళ్ళు మాట్లాడరు. పోనీ బంగ్లాదేశీ హిందువులతో పక్కన పెట్టు, పీఓజేకేలో ఉన్న హిందూస్ ఏంటి? పాకిస్తాన్ హిందువుల కోసం మాట్లాడండి వీళ్ళు. ఇంకొక పక్కన కర్తార్పూర్ కారిడార్ తెరవాలంట. వీళ్ళకి అంత ప్రేమ ఉంటే 125 ఏళ్ల పురాతనమైన గురుద్వారాన్ని కూల్చేశారు పాకిస్తాన్లో మొన్న. దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? అంటే ఏమన్నా అంటే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టేనంటారు. కాదు, నిజానికి కాదు. మోదీ గారిని వ్యతిరేకిస్తే మీరు దేశాన్ని వ్యతిరేకించినట్టు కాదు. మీ మాటలు ఎటుంటున్నాయి, మీ చేతలు ఎటుంటున్నాయి? ఏడాదైంది ఆపరేషన్ సింధూర్ అయి. ఎవరు నిజానికి మన ఫోర్సెస్ని నిజానికి ఒక రకంగా గుర్తు చేసుకుని వాళ్ళ బ్రేవరీని ఎవరు నిజానికి గౌరవించారు? ఎవరు మళ్ళీ వాళ్ళని అక్నాలెడ్జ్ చేశారు? థ్యాంక్స్ ఎవరు చెప్పారు?
చెప్పారు అవి. కార్గిల్ వారు బీజేపీ వారని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు కొన్నేళ్లు కార్గిల్ వారిని సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ రోజు సైనికుల గురించి వీళ్ళకి ఇంత బాధగా ఉంది కదా. 1971లో 93,000 పాకిస్తానీ సోల్జర్స్ని ఇందిరాగాంధీ వదిలేసింది. 93 మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం. వరల్డ్ వార్ 2 తర్వాత అంత పెద్ద సరెండర్ అయింది మళ్ళీ ఇక్కడేనా. టు బి ఆనెస్ట్ కరెక్టే. కానీ 56, 58 మందో మన సైనికులు అటు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని ఈ రోజుకి మనం తెచ్చుకోలేకపోయాం. ఉన్నారో లేదో కూడా వాళ్ళకి తెలియదు. 93,000 మందిని వదిలేసేటప్పుడు వాళ్ళని వదలాలని చెప్పి అనలేదా? అనలేరా వీళ్ళు? అడగాలి ఖచ్చితంగా. 2009లో ఒక్క సోల్జర్ అక్కడ పడ్డది అభిమన్యు వర్ధమాన్ని మనం తెచ్చుకోలేదా? మనం తెచ్చుకున్నాం. ఒక్క సోల్జర్ కోసం పార్లమెంట్లో వాళ్ళు అన్నారు కదా. పార్లమెంట్లో ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ షా మహమూద్ ఖురేషి అన్నాడు 8 కల్లా వదిలేకపోతే మన మీద మిసైల్స్ వస్తాయి. అది మనం సృష్టించింది కాదు, పాకిస్తానీ పార్లమెంట్లో. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అంటారేమో ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళ సృష్టి, బీజేపీ సృష్టి అని. బీజేపీ సృష్టి పాకిస్తాన్ పార్లమెంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు. పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తానీలే ఉంటారు, జిహాదీలే ఉంటారు. వాళ్ళ అప్పటి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ షా మహమూద్ ఖురేషి డైరెక్ట్ అన్నాడు వీళ్ళని మనకు వచ్చింది ఇతన్ని గనక 8 కల్లా బార్డర్ పంపించకపోతే అటువైపు మన మీదకి మిసైల్స్ వదులుతారని. ఒక్క సోల్జర్ కోసం మిసైల్స్ వదలడానికి మనం అంత సిద్ధపడ్డప్పుడు 58 మంది సోల్జర్స్ని వెనక్కి రప్పించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్కి లేదా? ఖచ్చితంగా. అండ్ వీళ్ళ నుంచి ఈరోజు దేశభక్తి నేర్చుకోవాలి. వీళ్ళ నుంచి మనం ఏంటంటే ఎలా ఉండాలని నేర్చుకోవాలి. వీళ్ళ నుంచి ఏంటంటే మనం అన్ని నేర్చుకోవాలి. అండ్ ఈ మన్మోహన్ సింగ్ క్రెడిట్ ఈ 2004-7తో పాటు మనందరికీ 26/11 అయింది తెలిసిందే. 26/11ది ఇప్పుడు ఊరీ క్యాంప్ మీద జరిగినందుకు సర్జికల్ స్ట్రైక్ చేశారు. పుల్వామా అయినందుకు బాలాకోట్ చేశారు. దాని తర్వాత ఇది మనది హిందువుల మీద అయినప్పుడు ఆపరేషన్ సింధూర్ చేశారు. పెహల్గామ్ అయినప్పుడు 26/11 అయిన తర్వాత మనం ఏం చేసామో ఎవరన్నా గెస్ట్ చేయగలరా? ఏం చేశారంటే దాడులు లాంటి పెద్ద పెద్ద పదాలు వద్దండి. దాడులు లాంటివి మీరు కళలో కూడా మర్చిపోండి. ఎయిర్ ఫోర్స్ చీఫ్ అన్నారు మేము దాడి చేస్తామంటే లేదు మీరు దాడి చేయకండి, సెల్ఫ్ రిస్ట్రైన్ ఉండాలి మనకని. మన్మోహన్ సింగ్ చాలా గర్వంగా చెప్పారు. నాకు చాలా నా సైడ్ నుంచి ఒత్తిడి వచ్చింది దాడి చేయాలని, కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ రిస్ట్రైన్ మై సెల్ఫ్ అని చెప్పి. దాంతోనే ఆగలేదు. మనం ఇంకా అద్భుతం ఏం చేశామంటే ఐ థింక్ ఏడాది తర్వాత ఎప్పుడు జెస్చర్ ఆఫ్ గుడ్ విల్ పేరుతోని ఐ థింక్ 10 మంది తీవ్రవాదులను వదిలేసాం. తీవ్రవాదుల్ని మనం జెస్చర్ ఆఫ్ గుడ్ విల్తో మనం వదిలేసాం. మన మీద దాడి జరిగిన తర్వాత మనం వాళ్ళకి ఫండ్స్ ఇస్తే వాళ్ళు తూ అని వదిలేశారు, మాకు మీ ఫండ్స్ అక్కర్లేదని. పాకిస్తాన్ ఇంకా అవ్వలే, పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ అన్నట్టుగా. దాని తర్వాత మనం పాకిస్తానీ కౌంటర్ పార్ట్తో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడితే జాయింట్ స్టేట్మెంట్ ఎలా వచ్చింది అంటే పాకిస్తాన్ మన మీద దాడులు చేయట్లే, బలూచిస్తాన్లో మనము పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నాము, దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ ఎక్నాలెడ్జ్ చేసి అలాంటివి మేము చెయ్యమని చెప్పినట్టు వచ్చింది. 26/11 అయిన తర్వాత ఎవరి దాని మీద దాడులు చేస్తున్నట్టు ఉండాలి స్టేట్మెంట్? దానికి కంప్లీట్ ఉల్టా 26/11 అనేది అందరూ మర్చిపోయేలా చేసి మనం బలూచిస్తాన్లో మన వాళ్ళు దాడి చేస్తున్నారనో లేకపోతే అక్కడ ఉన్న సపరేటిస్టులు దాడి చేస్తే మనం వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నామన్నట్టు వచ్చింది. సో పాకిస్తాన్కి ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇస్తూ వచ్చింది. కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇస్తూ వచ్చింది అనమాట. అండ్ సరే కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇస్తూ ఉంటే కాంగ్రెస్ నియమించిన వాళ్ళు కూడా ఎలా ఉంటారో మనకి తెలిసిందే. ఈ ఏఎస్ దౌలత్ లాంటి వాళ్ళే ఉంటారు. సో అంతా బాగానే నడుస్తూ వెళ్ళింది. ఐ థింక్ ఆఫ్ కోర్స్ ఏఎస్ దౌలత్ కాంగ్రెస్ నియమించలేదు అనుకుంటా. ఐ థింక్ ఆయన ఇప్పుడే ఉన్నారు, వాజ్పేయి హయాంలోనే ఉన్నారు ఆయన. బట్ హీఈస్ అ కాంగ్రెస్ సపోర్టర్. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి తిరిగారు. సో బట్ అంటే సో ఇలాంటి వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? సో ఇప్పుడు ఏమైందంటే ఎంత దాడి జరిగినా మనం పాకిస్తాన్కి ఎక్కడైతే కొడితే వాళ్ళకి దెబ్బ తగులుతుందో వాళ్ళకి ఇప్పటివరకు దెబ్బ తగలలే. వాళ్ళకి బాగానే ఉంది, నార్మల్ ఉంది. ఒక దాడైంది ఓకే, ఇప్పుడు ఆపరేషన్స్ ఇది ఊరి తర్వాత మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేస్తారు, మళ్ళీ టెర్రరిస్టులు పెంచుకున్నారు. పుల్వామా అయిన తర్వాత బాలాకోట్ చేస్తే మళ్ళీ బేస్ని నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు పెహల్గామ్ అయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆ బహావల్పూర్లోను మురిద్కేలో వాళ్ళు కట్టేసుకున్నారు. అన్నీ ఓకే, కానీ వాటర్ ఆపడం అనేది వాళ్ళు తిరిగి వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? వాటర్ తెచ్చుకోలేరు కదా. ఆల్రెడీ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ మీద జనాల కోపంగా ఉంటే ఇప్పుడు అగ్ని కాజ్యం పోసినట్టయింది. అందుకని సరే వాళ్ళు అడిగారంటే అర్థం ఉంది, వీళ్ళే ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళకి అడగాల్సిన అవసరం ఏముంది?
పా మన నుంచి వెళ్ళే వాటర్ని మనం 20% తీసుకోవాలంటే వాళ్ళకి 80% ఇవ్వాలంట. ఎక్కడైనా న్యాయమా ఇది అసలు? అదే కాక ఆ వాటర్ నిజానికి మనకు వచ్చున్నట్టయితే రాజస్థాన్, హర్యానా ఇలాంటి వాటన్నిటికీ ఈరోజు సస్యశ్యామలం అవుతాయి. ఐ థింక్ లాస్ట్ వీక్ రాజస్థాన్‌కిను, హర్యానాకి మధ్య వాటర్ ఒప్పందమైంది. వాటర్ షేరింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మరి అది ఈ ఇండస్ వాటర్ ట్రీటీతో భాగమో అవునో కాదో తెలీదు. బట్ అంటే వాటర్‌ని ఎలాగా 2 రాష్ట్రాలు వాడుకోవాలని. రైట్. నిజానికి ఇది గతంలో కూడా చేసుండొచ్చు కదా! గతంలో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసుండొచ్చు. అంటే బీజేపీ వచ్చేంత వరకు ఎందుకు ఆగాల్సొచ్చింది? అంటే మీకు ఇండస్ వాటర్ ట్రీటీని అక్కడికి పాకిస్తాన్‌కి పంపి పాకిస్తాన్ సస్యశ్యామలంగా ఉండాలన్న ప్రేమ వీళ్ళకున్నప్పుడు మీరు పాలించిన దేశంలో రాష్ట్రాలకి నీళ్లు సమంగా వస్తున్నాయా లేదా? రావాలి అంటే ఎలాంటి ఒప్పందాలు రాష్ట్రాల మధ్య జరగాలన్న బాధ్యత మీకు చేయించాలన్న బాధ్యత మీకు లేకపోతే మీరు గెలిపించింది ఇక్కడ, మీరు పాలించింది వాళ్ళనా? అఫ్‌కోర్స్ వాళ్ళని పాలించలేదు కూడా. వాళ్ళు చెప్తే విన్నట్టయింది. దురదృష్టవశాత్తు. సో, ఈ ఈ వీళ్ళ నుంచి వీళ్ళు ఈరోజు నేర్పించడానికి ట్రై చేస్తున్నారు డిప్లొమసీ. సో, ఇదంతా ఏంటి అంటే పాకిస్తాన్‌కి అది ఇండివిడ్యువల్ అదేం చెయ్యలేదు. దానికంత బలం లేదు. కానీ పాకిస్తాన్ అనే అది ఒక ఐడియాలజీ. పాకిస్తాన్ అనేది ఒక భూభాగం కాదు. ఒకవేళ రేపు పాకిస్తాన్ ముక్కలైనా పాకిస్తాన్‌ని భారత్ ఆక్యుపై కాదు, మనం తిరిగి మన భూభాగం చేసేసుకున్నా ఆ ఐడియాలజీ ఉంటుంది చూసారా, అది అలాగే ఉంటుంది. అది అలాగే ఉంటుంది. ఆ ఐడియాలజీని నమ్మే వాళ్ళు ఇక్కడే చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే వీళ్ళకి ఆ పాకిస్తాన్ అనే దాన్ని అలా బాధపడుతుండడం వాళ్ళకి నచ్చటం లేదు. వాళ్ళ చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు ఇది చేస్తున్నారు. దీంట్లో దురదృష్టవశాత్తు మన దేశంలోని రాజకీయ పార్టీలు, కొంతమంది విపక్షంలో ఉండి కొన్ని బాధ్యతల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఇవే చేస్తారు. మీరు చూడండి, ఒక్కొక్కటి మనం బస్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు అంటే అమిత్ షా గారి క్రోనాలజీ సమజీ అన్నట్టు ఇండస్ వాటర్ ట్రీటీది వాళ్ళు సభ పెట్టడం, మన వాళ్ళు ఆపడం, అంటే మన వాళ్ళే ఆపడం ఇన్ ది సెన్స్ ఏడాది తర్వాత పెహల్గామ్ ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడుకోవాలా? ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనం మాట్లాడుకోవాలా? దేని గురించి మాట్లాడాలండి మనం? అంటే పెహల్గామ్లో జరిగింది అన్యాయం. దాని గురించే కదా మనము ఇది ఏదైతే ఇండస్ వ్యాలీ ట్రీటీ ఉందో మనం దాన్ని కట్టడి చేస్తున్నాం. దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా ఇంకా ఎక్కువైతే మనం పోరాడాల్సి వస్తుంది. ఇదే పాకిస్తాన్ భయం ఏంటంటే మీరు ఇండస్ వాటర్ ట్రీటీ ఎందుకు ఆపారు అని వీళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళినా, ఇంటర్నేషనల్ కంట్రీస్కి ఏ దేశానికి వెళ్ళినా, ఆర్గనైజేషన్కి వెళ్ళినా ఏంటంటే మీరు ఇండస్ వాటర్ ట్రీటీ ఆపారు అంటారు. అచ్చా ఎందుకు ఆపారు అన్నారు అంటే వాళ్ళకి చెప్పాలి ఎందుకు ఆపారు అంటే ఏమవుతుంది, మళ్ళీ చెప్పుకోవాలంటే పెహల్గామో లేకపోతే ఏదో చెప్పాలి. పెహల్గామ్ అది లేదని అనేస్తారు వీళ్ళు సింపుల్గా. కానీ పెహల్గామ్లో లష్కరే తోయిబాకి సంబంధించిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఉంది అని మనం అంటే లేదని వాళ్ళు అన్నారు. కానీ అదే పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు, ఐ థింక్ మినిస్టర్ అనుకుంటా, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఎవరో, వాళ్ళే అన్నారు యుఎస్ స్టేట్మెంట్లో మేము చాలా సక్సెస్ఫుల్గా ద రెసిస్టెంట్ ఫ్రంట్ పేరు తీయించేశాము. ఐ థింక్ యుఎన్ఎస్సి స్టేట్మెంట్ నుంచి అనుకుంటా, యుఎన్ఎస్సి దాని నుంచి అనుకుంటా, మేము తీయించగలిగాం సక్సెస్ఫుల్గా అని చెప్పి పాకిస్తాన్ అంది. అంటే సమస్య ఏంటంటే పాకిస్తాన్ చేసినవి అన్నీ ఉన్నాయి, మనం చేసినవి అన్నీ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మనం చేసింది మన వాళ్ళు నమ్మరు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా అంటే ఆపరేషన్ సింధూర్ అయిన ఏడాది టైంకి మన ఫోర్సెస్ని సన్మానించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మన డిఫెన్స్ మినిస్టర్ని దాని ద్వారా మన ఫోర్సెస్ని అవమానిస్తున్నారు. ఎక్నాలెడ్జ్ చేయలే. వీళ్ళేమి ఎక్నాలెడ్జ్ చేశారు ఇన్నేళ్ళు? వీళ్ళే గనక ఎక్నాలెడ్జ్ చేస్తున్నట్టయితే గనక అంత 58 మంది సోల్జర్స్ ఈ పాటికి తిరిగి వచ్చి ఉండేవాళ్ళు. వీళ్ళకే గనక అంత ప్రేమ ఉన్నట్టయితే ఈ సోల్జర్స్ మీద, మనము ఇంత పురాతనమైన మిగ్గుని దాని తర్వాత ఈ జాగ్వార్లని పెట్టుకోలేం. ఈ రోజుకి మన ఎయిర్ ఫోర్స్ కొత్తవి తీసుకోవాలి అంటే గనక మనం అంటే మనకి ఇంత షార్టేజ్ వచ్చింది అంటే ఎయిర్ ఫోర్స్ అనేది చాలా కాస్ట్లీ. ఐ మీన్ ఫైటర్ జెట్ మనం అంత బల్క్లో ఒకేసారి తీసుకునే పరిస్థితిలో లేము. అందుకే మనం స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం. ఫస్ట్ రఫేల్ తీసుకున్నాం, ఇప్పుడు తేజస్. ఆ రఫేల్ మీద కూడా వీళ్ళు ఎంత గొడవ చేశారు మనకు తెలిసిందే. చౌకీదార్ చోరీ అన్నారు, తర్వాత రాహుల్ గాంధీ వెళ్ళి రిటర్న్ అపాలజీ ఇచ్చారు. ఆ కసితోనే, ఆ కోపంతోనే ఎన్ని రఫేల్ స్కూల్ అయ్యని చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈగో హర్ట్ అయింది కదా అపాలజీ చెప్పడం వల్ల.
ఎందుకు ఎన్ని రఫేల్ కూలాయని చెప్పి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ చెప్పేసింది రఫేల్ 36 వాటికి కావాలంటే అంటే ఎన్నైతే కొన్నామో అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయని. సో అది మనం మాట్లాడలేం. ట్రాక్ టు ది గవర్నమెంట్ రామ్ మాధవ్ గారు ఇద్దరు కొట్టేశారు. ఇండియా సాలిడారిటీది వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడాలి తప్ప మనం మాట్లాడితే మనకు చెడ్డ పేరు వస్తుంది. కానీ మన పప్పెట్స్ ఉంటారుగా, మన allies, మన ఫ్రెండ్స్, మనం డబ్బు ఇస్తే బతికే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చేత లెటర్‌లో రాయిద్దాం. మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? సో ఓకే. మనం దీని నుంచి సోల్జర్స్‌ని వీళ్ళు గుర్తించలేదని చెప్పి. సో అంటే ఇంత దారుణంగా నిజానికి పాకిస్తాన్ కూడా ఆలోచిస్తుందా? రైట్. అసలు పాకిస్తాన్ కూడా ఇలాగ ఆలోచించగలుగుతుందా? ఒక్కొక్కసారి అసలు నాకే అసలు అంటే అనుమానం వస్తుంది. ఎక్క య అంటే ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశంలో గెలిపించినంత మాత్రాన వాళ్ళు భారతీయులు అయిపోరు. ఈ దేశం కోసం పోరాడాలి. పోరాడినప్పుడే వాళ్ళు భారతీయులని అనిపించుకుంటారు. భారత్ జోడో యాత్ర చేసేసినంత మాత్రాన భారతీయులు అయిపోరు. రైట్. ఇప్పుడు నువ్వు భారత్ జోడో యాత్ర ఏసీ బస్సులో తిరిగి నాకు భారతదేశం అంతా తెలిసిందంటే, మోదీ గారు ప్రచారకగా ఉండి ఆయన దేశం మొత్తం నడుచుకుంటూ తిరిగారు ఆయన. ప్రచారక్ కాబట్టి. ఆయన ప్రచారక్ టైంలో మనకి ఫ్లైట్లు అంత లేవు. మహా అయితే రైలు, బస్సే. అప్పటికి ఇంత క్యారవాన్లు కూడా లేవు. ఆయనకి ఇంకా ఆయన మొత్తం దేశం తిరిగారు. ఒక పార్ట్ ఆఫ్ ద కంట్రీ తిరిగేసి నాకే భారతదేశం మొత్తం తెలిసిందని గనక రాహుల్ గాంధీ అంటే దేశం మొత్తం తిరిగినది మోదీ గారు ఏమన్నారు? సో వీళ్ళ అబద్ధాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి బస్ట్ అవుతూ వస్తున్నాయి. అందుకే ఒక్కొక్క రాష్ట్రం నుంచి వీళ్ళు కూడా అవుట్ అవుతూ వస్తున్నారు. అది ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా వీళ్ళకుంది. ఇంతకాలం ఒక ఎంటైటిల్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంటైటిల్మెంట్ పోతూ వస్తుంది. సో ఇదివరకు అంటే 10 జన్పథ్, ఆ 24 అక్బర్ రోడ్, కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నది, 10 జన్పథ్, ఇదంతా దీనికి ఒక విశిష్టత ఉండేది, ఒక ఇంపార్టెన్స్, ఒక పవర్ సర్కిల్. ఈరోజు పవర్ సర్కిల్ ఏది? ఎక్కడుంది? ఆ 10 జన్పథ్‌ని ఎవరు పట్టించుకుంటారు? 24 అక్బర్ రోడ్‌ని ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు పవర్ సెంటర్ అంతా లోక్ కళ్యాణ్ మార్గ్ మోదీ గారి ఇంట్లో ఉంది. ఇది వరకంతా మంత్రివర్గ విస్తరణ ఏంటి అంటే ఎవరో జర్నలిస్ట్ ఫోన్ చేస్తేనో ఏదో జరిగేవి. కానీ ఈరోజు ఒకే ఒక్క వ్యక్తి డిసైడ్ చేస్తారు ఎవరు మంత్రిగా ఉండాలి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి. సో వాళ్ళది అంటూ ఏదైతే ప్రభావం ఉందో ఆ ప్రభావం మెల్లమెల్లగా పోతూ రావడంతోని ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువవుతుంది. మనకి ఒకటి శ్లోకం ఉంటుంది, క్రోధాత్ భవతి అని చెప్పి. ఎప్పుడు ఒక దాని గురించి బాగా ఆశపడి అది దక్కకపోతే బాధ వస్తుంది. ఆ బాధ నుంచి కోపం వస్తుంది. కోపం నుంచి మనకి విచక్షణ కోల్పోతాము. మనకు అబ్సెషన్ అయిపోయాం. ఇప్పుడు వీళ్ళకి కూడా పవర్ అనేది కోల్పోతూ వచ్చేసరికి అబ్సెషన్ పెరిగింది. అబ్సెషన్‌లో ఏంటంటే వీళ్ళకే తెలియట్లేదు. ఒక వ్యక్తిని వ్యతిరేకించే దాంట్లో, ఒక పార్టీని వ్యతిరేకించే దాంట్లో వీళ్ళు ఒక దేశానికి వ్యతిరేకంగా మారిపోయారు. వీళ్ళు ఓడడానికి కారణం ఓ రకంగా బీజేపీ కూడా కాదు, మోదీ గారు కూడా కాదు, అమిత్ షా గారి వ్యూహాలు కాదు. వీళ్ళ వ్యాఖ్యలు, వీళ్ళ చేష్టలే. అది వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నంత కాలం వీళ్ళు ఎంత మొత్తుకున్నా జనాలు వీళ్ళది నమ్మరు. సో జనాలన్నీ చూస్తున్నారు. జనతా హిందీలో అంటారు, మోదీ గారిదే ఉంది, జనతాకో బేవకూఫ్ సమజ్నా ఆప్ బంద్ కీజియే అని ఆయన అంటారు. సో అలాగా జనాలకి ఇదివరకట్లా ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు. సోషల్ మీడియాలో ఈరోజు అన్నీ ఎవరు ఏం మాట్లాడుతున్నారో అన్నీ చూస్తున్నారు. సో జనాలే ఇంకా నిర్ణయిస్తున్నారు కూడా. అయినా కానీ మారటం లేదు.